నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నగరంలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ 2026 25 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్లు హాజరు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిందే. కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశంలో నాయకుల డిమాండ్. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. పోలేరమ్మ ఆలయంలో మంత్రి కందుల. బోర్డు తిప్పేసిన సత్యసాయి ఎంటర్ప్రైజెస్, తమకు న్యాయం చేయాలని బాధితుల ఆందోళన. హోమియోపతిపై అవగాహన కల్పించుకోవాలి. అల్లు రామలింగయ్య కళాశాల విద్యార్థుల ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 పోటీలు రాజమండ్రి గోదావరి నది కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు వెల్లడించారు. మంజీరా కన్వెన్షన్ సెంటర్లో లోగో, జెర్సీ, టీజర్, వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. థింక్ అవుట్ సైడ్ ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయోకింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మే 30, 31, జూన్ 1 తేదీల్లో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆవిష్కరించగా, జెర్సీని బలరామనాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆవిష్కరించారు. టీజర్ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు విడుదల చేశారు. థింక్ అవుట్ సైడ్ యోగేష్ కుమార్, శిల్ప, బొడ్డు వెంకటరమణ చౌదరి కలిసి వెబ్సైట్ను ప్రారంభించారు. సోషల్ మీడియా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రాజమండ్రి నగరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి 54 కోట్ల నిధులు విడుదల చేయించిన దగ్గుబాటిని, ఇతర అతిథులను సత్కరించారు. చైర్మన్ దిలీప్ సింగ్ చౌహాన్, ప్రదీప్ నాయుడు, ఖేలో ఇండియా ప్లానింగ్ డైరెక్టర్ ప్రదీప్ నాయుడు, ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కోడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర, అతి సత్యనారాయణ, వై శ్రీను, ఉప్పలూరు జానకరామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీలు అనేవి నిజంగా మన రాజమహేంద్రవరానికి రావడం మనమందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తూ రవినాయుడు గారిని, ప్రదీప్ నాయుడు గారిని, ఎవరైతే ఈ క్రీడని ఇక్కడికి తీసుకురావడానికి వారి ముఖ్య భూమికని వారు తీసుకున్నారో వారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మన దేశ ప్రధాని గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన క్రీడా మాత్యులు కావచ్చు కందుల దుర్గేష్ గారు, వీరు ముగ్గురు కూడా క్రీడలకి వేస్తున్నటువంటి పెద్దపీట మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. డ్రాగన్ బోట్, ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ రాజమండ్రి వేదికగా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇంతకుముందే చూశారు, ఆత్రేయపురంలో జస్ట్ వాటర్ గేమ్స్ పెడితేనే ఏంటి ఇంత బ్రహ్మాండంగా పెట్టారనే పరిస్థితి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దాదాపు 12 దేశాలు, దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరినీ ఇక్కడికి వస్తున్నారు. మన రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజమండ్రి వేదికగా పాల్గొనబోతున్నారు. ఇక్కడే మీరు చూస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026. ప్రపంచ దేశాల్లో ఉన్న క్రీడాకారులందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. మే 30, 31, జూన్ 1 3 రోజులు ఈవెంట్. కానీ ఈవెంట్ 3 రోజులైనా క్రీడాకారులు ఒక 10 రోజులు ముందు వస్తారు. సుమారు 1200 మంది క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంది. వారందరికీ నగరం ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. ఆతిథ్యం ఒక్కటే కాదు, పుష్కరాలు వచ్చే సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో ఇదొక ట్రయల్ రన్. ఇంటర్నేషనల్గా మన రాజమండ్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాసేలా దేశంలో పాలన సాగుతోందని
కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు, క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో మంగళవారం అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకుడు టి మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, కేకే సంజీవరావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకుడు దేశిరెడ్డి బలరాం నాయుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తాళ్ళూరు విజయ్ కుమార్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేలా కేంద్రం ప్రభుత్వ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించేలా చర్చించి రాజ్యాంగాన్ని సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్టిన్ లూథర్, డాక్టర్ వడయార్, బెజవాడ రంగారావు, వివిధ పక్షాల నాయకులు పవన్, కొండలరావు, కోండ్రాపు రాంబాబు, పూర్ణిమారాజ్, సింధియా రాణి, శ్రీనివాస్, యల్లా వీరభద్రరావు, నిల్లా వీర్రాజు, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, నల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు. మన చరిత్ర అది తీసుకురావాలనే ప్రయత్నం తప్ప వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏమాత్రం గౌరవట్లేదు. నిజంగా గౌరవిస్తే మరి పార్లమెంట్లో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దూషించారు. దాన్ని ఎవరు కూడా భారతీయులు ఎవరు సహించలేదు. అలాగే ఈవేళ మరి నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు జడ్జిల్ని, సిబిఐ వాళ్ళని, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళని, ఆఖరికి ఎలక్షన్ కమిషనర్ని కూడా ఆయన గుప్తులో పెట్టుకుని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే అదే ఫాలో అవుతున్నారు. అసలు భారతదేశం ప్రజాస్వామ్యంలో ఉందా లేదా అనేది మనందరికీ అనుమానం కలుగుతుంది. నేను చెప్పదలుచుకుంది ఏమంటే, మొదటిది ఈ సుప్రీంకోర్టు తీర్పుని సమీక్ష చేయాలి. భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలి. దీని మీద అప్పీల్కి వెళ్ళాలి. రాజ్యాంగ ధర్మాసనానికి అప్పీల్కి వెళ్ళాలి భారత ప్రభుత్వం. అసలు ఎస్సీ హోదాని పొందే హక్కు మతం పేరుతో నిర్ణయించడానికి వీలే లేదు. వివక్షత ఆధారంగానే ఎస్సీలకి హోదా వచ్చింది. వివక్షత ఆధారంగానే ఈ దేశంలో ఎస్సీలకి ఎప్పుడు పోతుందండి? అంబేద్కర్ 10 ఏళ్ళు ఇమ్మన్నాడు, 15 ఏళ్ళు ఇమ్మన్నాడు. అంబేద్కర్ ఆశించాడు, నిజంగా 10-15 ఏళ్ళలో చాలా పెద్ద మార్పు వస్తుందని చెప్పి ఆశించాడు. తను వస్తున్నాడు. తను వస్తుంటే అగ్రవర్లకి ఇతనికి ఒక వాదన జరుగుతున్నప్పుడు ఒక మనిషిగా తిట్టలేదు, చాలా పచ్చి బూతులు తిట్టారు. మన విజయవాడ మీటింగ్ చెప్పాడు, చాలా పచ్చి బూతులు. అసలు బైబిల్ లాగేసుకున్నారు, బైబిల్ సింపేశారు, చెప్పించుకుని కొట్టారు. ఇంత చేసిన తర్వాత అతను వెళ్ళి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏమో తీర్పు ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నానంటే రేపు భవిష్యత్తులో ఇక మనం ఎవరో ప్రార్థనకి వెళ్ళే అవకాశం లేకుండా చేయాలన్నదే బీజేపీ కుట్ర. ఇది నేను చెప్పేది. కోవెల రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. మోరంపూడిలో గ్రామదేవత శ్రీ పోలేరమ్మను మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి 12వ వార్షిక జాతర మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ భక్తిభావం సమాజంలో ఐక్యతను పెంచుతుందని, జాతరలు మన సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రి దుర్గేష్కి ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. మోరంపూడి గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి 12వ జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల విచిత్ర వేషధారణలతో జరిగిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాజకీయ పార్టీల నాయకులు కూడుపూడి సత్యబాబు, జక్కంపూడి గణేష్, అత్తి సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణరావు, లింగం వెంకటేశ్వరరావు, చంద్రరావు, ఎన్ సత్యనారాయణ, బాలిన రాజు, వేణు, చిత్రాపు చిన్ని, బుడ్డిగ సురేష్, పచ్చిగొల్ల శ్రీను, శీలం సుబ్బారావు, బుడ్డిగ శ్యామ్, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ శుక్రవారం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు తరలి రావాలని కవ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో వ్యాపారం చేయడానికి తమ వద్ద నుంచి సుమారు 25 కోట్ల వరకు డిపాజిట్లు కట్టించుకొని బోర్డు తిప్పేసిన నిర్వాహకుడిని వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, పేపర్ ప్లేట్లు తదితర వస్తువులు తయారు చేసి ఇచ్చేందుకు అవసరమైన మెషనరీ ఇప్పిస్తానని సుమారు 200 బాధితుల వద్ద నుంచి 25 కోట్ల వరకు వసూలు చేసిన నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. వారు తయారు చేసిన వస్తువులను మళ్ళీ అతడే కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడి ఆచూకీ పత్తా లేకుండా పోవడంతో బాధితులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని సిఐకు ఫిర్యాదు చేశారు. అతని ఫోన్ను ట్రాక్ చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు సిఐ. తణుకు, రావులపాలెం, భీమవరం ఏరియాల్లో మేనేజర్లను కూడా నియమించుకొని వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు వసూలు చేసినట్లు బాధితులు చెబుతూ ఉన్నారు. వరలక్ష్మి, దేవి, భాగ్యలక్ష్మి, కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సివిల్ నుంచి సత్యసాయి ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి వర్కింగ్ ఫ్రమ్ హోమ్లో అమౌంట్ ప్లే చేశాను సార్. డిపాజిట్ అమౌంట్ వచ్చి 5 లక్షలు ప్లే చేశాను సార్. అలాగే కస్టమర్ల చేత 1,00,000 చొప్పున 10,000 కానించి 1,00,000 చొప్పున 5 లక్షల దాకా అలా కట్టించుకున్నాం సార్. ఇలా మొత్తం కలిపి 95 లక్షలు అయింది సార్ అమౌంట్. మొత్తం అమౌంట్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలుస్తాం మేము. మాకు ఆ మేనేజర్ ఎక్కడున్నారో ఏంటో మాకు తెలియట్లేదు. వాళ్ళకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 5 రోజులు అయింది సార్. పోలీసులు కూడా ఇంకా రెస్పాండ్ అవ్వలేదు సార్. లెక్కకైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 డేకి మాకు రావాలి సార్, ఎఫ్ఐఆర్ అవ్వాలి సార్, రావాలి సార్. కానీ అది కూడా లేదు. మాకు న్యాయం జరగాలి సార్. మేము రాజకీయ నాయకులు ఉన్నారంటున్నారు ఇందులో, కానీ వాళ్ళు కూడా వచ్చి మాకు కొంచెం సాయం చేసి ప్రజలకు కొంచెం హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్. సుమారు ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు నష్టపోయారు? 3,000 మంది జాయిన్ సార్. 25 కోట్లు సార్ అమౌంట్. 25 బ్రాంచెస్. పొలం బ్రాంచ్. నా పేరు సచివాణి. వరద మోహన్ కృష్ణ అని యూట్యూబ్ ద్వారా నేను వచ్చాను సార్. యూట్యూబ్లో వచ్చి నేను ఇక్కడ ప్యాకింగ్ వర్క్ అంటే చూడడానికి వచ్చాను సార్. ఇక్కడ మేము మండల వారీగా మేనేజర్ల కింద ఇస్తున్నాము అన్నారు. సరే, ప్యాకింగ్ వర్క్ ఇవ్వడం, తీసుకోవడం, రాయడం అన్నారు సార్. ఎవరైనా అమౌంట్ కడితే వాళ్ళే బిల్లులు రాయడం అన్నారు సార్. యూట్యూబ్ ద్వారా మేము పబ్లిసిటీ అయితే మేమే చేసుకుంటాము, కస్టమర్లు మేమే పంపిస్తాము, ఓన్లీ బిల్లులు రాయడం, వర్క్ ఇవ్వడం అన్నారు సార్. అలా అని మేము తీసుకున్నాం సార్. మాకు 25,000 సాలరీ కింద ఇచ్చేవారు సార్. అయితే అలా జరిగింది. 8 నెలలు అయితే మాకు వర్క్ ఇవ్వడం అనేది జరిగింది సార్. ఈ అమౌంట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి సెప్టెంబర్ నెల అక్కడి నుంచి ఇంకోటాయించాడు సార్. అదిగో ఇదిగో అన్నాడు. మేము ఫోన్లు చేస్తుంటే ఇచ్చేస్తామమ్మా, ఇచ్చేస్తాను, 2 నెలల్లో సరిపెడతాను అన్నాడు. జనవరి నెల నుంచి ఇంకైతే మనిషి అయితే అడ్రస్ లేడు సార్. మా ఫోన్ కాల్స్కి కానీ వాట్సాప్ కాల్కి కానీ దేనికి రెస్పాండ్ లేదు సార్. ఈ నెల 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవం. హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానీమన్ జయంతి సందర్భంగా డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల విద్యార్థులు మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో ఉన్న శామ్యూల్ హానీమన్ విగ్రహానికి, బుద్ధ భగవానుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీవి సత్యకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివివిఎస్ చౌదరి హోమియోపతిపై అవగాహన నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోమియోపతి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు, నయం కాని వ్యాధులకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడి జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధులను సులభంగా నయం చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. హోమియోపతిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి దేవీ చౌక్ వరకు హోమియోపతిపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి మళ్లీ వై జంక్షన్లో ఉన్న కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాల అధ్యాపక బృందం, వైద్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ మా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మా శామ్యూల్ హనీమాన్ గారు అనగా మన హోమియో పితామహులు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 10వ తారీఖున జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక 6 రోజుల ముందుగా ఈ కార్యక్రమం చేయమని మా ఎన్సిహెచ్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్ణయం ప్రకారంగా ఈరోజు హోమియో వాక్ అని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు వాక్ చేసుకుంటున్నాం.
10వ తారీఖుని ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ ఆసుపత్రి అల్లురావులింగి ఆసుపత్రి సుమారుగా 75 పడకల ఆసుపత్రి మరియు ఓపీ విభాగాలు జరుగుతాయి. ఇందులో ప్రతిరోజు ఒక 300 మంది నుంచి 400 మంది రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉంటుంటారు. ఈ సిస్టాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని గవర్నమెంట్ వారి సంకల్పంతో హోమియో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం కోసం ఈరోజు ఈ వాక్ నిర్వహించుకొని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దీర్ఘ వ్యాధులు, తరుణ వ్యాధులు, మానసిక వ్యాధులు, స్త్రీల వ్యాధులు ఇవన్నీ కూడా ఇక్కడ వైద్యం చేయబడ్డారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళని మా ఆయుష్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వీర వెంకట సత్యనారాయణ చౌదరి, సూపర్నెంట్, గవర్నమెంట్ హోమియో హాస్పిటల్, రాజమండ్రి. 271వ జన్మదిన మా హోమియోపతి పితామహులు శామ్యూల్ హానిమన్ గారి 271వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వారిని నిర్దేశించిన దాని ప్రకారం ఒక వారం రోజులు హోమియోపతి అవగాహన కార్యక్రమాలను చేపట్టామండి మా కాలేజ్ తరఫున. దీనికి మా కాలేజ్ విద్యార్థులు ఎందరో సహకరించారు. దీనిలో ఒక భాగంగానే మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిందండి. అలాగనే అవగాహన సదస్సుల్లాగా నిర్వహించడానికి కూడా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయి. దీనిలో భాగంగానే ఈ రోజున హోమియోపతి అవగాహన వాక్ని నిర్వహిస్తున్నాము మా స్టూడెంట్స్, మా కాలేజు, మా హాస్పిటల్ తరఫున. దీనికి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడము కీర్తి గారు కూడా వాళ్ళ శుభాకాంక్షలను తెలియజేశారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చిన మా ఆయుష్ డైరెక్టర్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇస్తున్న వివిధ అవకాశాలని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. రాజమహేంద్రవరంలోని జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు చల్లగాలి శ్రీనివాస్ వర్మ, వెంకట రమా కళ్యాణి, అక్షర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభలో పలువురు కళాకారులను మంత్రి కందుల దుర్గేష్ జ్ఞాపికలతో సత్కరించారు. సమాజ సేవలోనూ కళారంగంలోనూ రాణిస్తున్న పలువురు ప్రతిభావంతులకు సేవా పురస్కారాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి దుర్గేష్ను సాలువాతో సన్మానించారు. కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. ప్రత్యేక అతిథులుగా ది లెజెండ్ ఫిల్మ్ డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణ, ఫిల్మ్ డైరెక్టర్ సామ్రాట్ శ్రీనివాసరాజు, జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు, ఎం కృష్ణమాచార్యులు, పాబోలు ఆంజనేయులు, స్థానిక నాయకులు, ట్రస్ట్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, కళాకారులు పాల్గొన్నారు. అభిమన్యు పాత్రధారి రాష్ట్ర టూరిజం శాఖ మార్చులు దుర్గేష్ గారికి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చిరు పురస్కార కార్యక్రమం జరుగుతుంది. మన మంత్రి గారు చాలా సౌజన్యాలు, అందరికీ చాలా ఉపయోగకారి, అందరూ చాలా సౌమ్యులు. దుర్గేష్ గారిని సన్మానించుకోవడం ఈ ట్రస్ట్ తరఫున ట్రస్ట్ చేసిన భాగ్యాన్ని తెలియజేస్తాం. ఇవాళ ఉదయం నుంచి కూడా కవిత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడిచింది. అదేవిధంగా ఏకపాత్ర అభినయం పోటీలు, అదేవిధంగా నృత్య కళా రీతుల్లో కూచిపూడి నృత్యం కానీ ఇతర రీతుల్లో పోటీలు నిర్వహించారు. ఇలా మొత్తంగా చూసుకుంటే కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వారు కళలకు చేస్తున్న సేవ ఒక పక్కనైతే, మరో పక్కన రక్తదాన శిబిరాన్ని, ఏదైతే వారి అబ్బాయి పేరు మీద రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి సామాజిక స్పృహతో కూడినటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒకరోజు 2 రోజులు అలా కాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి నెల ఈ 6వ తారీఖున ఈ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అబ్బాయిని జ్ఞాపకం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా వారి యొక్క కళాసేవని గుర్తుంచుకునే విధంగా చేస్తున్నటువంటి ఈ సేవని మనందరూ కూడా శ్లాఘిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అనేక వ్యయ ప్రయాసాలు కోరుస్తారు.
సమయం అదేవిధంగా వ్యయం రెండు కూడా ఉంటాయి. దానికి సంబంధించి సహకారం అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఇప్పుడే వర్మ గారికి చెప్పాను, మీరు ఇలా నెల కార్యక్రమాలు కాదు, సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి కార్యక్రమానికి మాత్రం తప్పనిసరిగా సాంస్కృతిక శాఖ నుంచి ఇతోధికమైనటువంటి సహకారం అందిస్తామన్నటువంటి మాటను కూడా వారికి తెలియజెప్పడం జరిగింది. తప్పనిసరిగా రకమైనటువంటి కార్యక్రమాలను చేపడదామనేటువంటి మాటను తెలియజేస్తూ ఈరోజు సంస్కృతి ఘాట్కి పరిసర ప్రాంతాలు అందరూ ఇచ్చేశారు. ఈ ఆలయం నిర్మాణం చేయడం కారణం ఏంటంటే మన సంస్కృతి మన సాంప్రదాయం నిలబడడానికి మనం ప్రయత్నం చేయాలంటే నా ఉద్దేశం ప్రయత్నంగా గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం కృషి చేస్తున్నాను. ప్రతి వ్యక్తికి సంస్కృతిక రాష్ట్రంలో వారికి మానవ మనుగడకి చాలా కష్టం. అందరూ జ్ఞానవంతులు అవ్వాలంటే సంస్కృతిక కటాక్షం అందరికీ కావాలంటే ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే తెలుగులో 50 లక్షలు 50 స్తంభాల నిర్మాణం, 50 అధిష్టాంగాలు. ఈ ఆలయంలో 105 మంది దేవతామూర్తులు, స్త్రీమూర్తులు 105 మంది ఉంటారు. అందరూ శ్రీ వినాయకుడు శ్రీరూపంలో ఉంటుంది. 50 పురుషులు ఉంటారు. ఈరోజు ప్రత్యేకం దేవాలయం. నా పేరు డాక్టర్ చల్లగాలి శ్రీనివాస్ వర్మ. నేను మ్యూజిషియన్ మిమిక్రీ ఆర్టిస్ట్ని. మరి మా బాబు శోభిత్ వర్మ 17వ సంవత్సరంలో మెరైన్ ఇంజనీర్గా జాయిన్ చేస్తే చెన్నైలో అకాలంగా మరణించడం జరిగింది. అందుచేత బాబు కూడా 11 సంవత్సరాల వయసుకే అనేక మ్యాజిక్ షోస్ చేయటం, బ్లేడ్స్ రియల్గా నవలిమింగ్ చేయటం, కళ్ళకు గంతలు కట్టుకొని 11వ సంవత్సరంలోనే బైక్ డ్రైవింగ్ చేయటం, అవన్నీ చేయటం వలన బాబు ఓ చక్కటి కళాకారుడిగా ఎదిగేవాడు ఉంటే, అందుచేత బాబు జ్ఞాపకార్థం ఈరోజు బాబు పుట్టినరోజు ఏప్రిల్ 6 శోభిత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరం శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి ప్రతీ నెల 3 కళాకారులకి, 3 సంఘ సేవకులకి, 3 పుర ప్రముఖులకి, అంటే ప్రతీ నెల కూడా 9 మందికి ఇదే వేదిక మీద సన్మానాలు చేసుకుంటూ వచ్చాము. అదే క్రమంలో మరి ఈ రోజున బాబు పుట్టినరోజు ప్లస్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. తన కుమారుడిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్కి వినతి పత్రం అందజేశారు. ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన యువకుడి తండ్రి రాజస్థాన్ రాష్ట్రం ఉగమ్మావాస్ గ్రామానికి చెందిన కాళూరాం. అతని పెదనాన్న అశోక్ కుమార్ సోదరుడు రాజ్మాలి మాట్లాడుతూ, కుమారుడు నారాయణలాల్ జీవనోపాధి నిమిత్తం 4 సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుంచి రాజమహేంద్రవరం నగరానికి వచ్చాడని తెలిపారు. మొబైల్ రిపేర్ పనులు నేర్చుకొని 2025 మే నెలలో జై భవానీ మొబైల్స్ అనే పేరుతో మేదనపేటలో వ్యాపారాన్ని ప్రారంభించాడన్నారు. రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్, రాజమహేంద్రవరం హోల్సేల్ అండ్ రిటైల్ మొబైల్ అసోసియేషన్ మధ్య సభ్యుల సంక్షేమం, పరస్పర సహకారం కోసం కుదిరిన ఎంఓయూను నిందితులు దుర్వినియోగం చేసి చట్టవిరుద్ధంగా నా కుమారుడి వ్యాపారంపై బ్యాన్ విధించి, జరిమానాలు విధించి, అతన్ని వేధించి మానసిక క్షోభకు గురై వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ వైష్ణవ్, జేతారాం, లక్ష్మీకుమార్, రన్ బోడారాం, జయంతిలాల్, ప్రకాష్ కుమార్, గోపిలాల్, కేతారాం తదితరులు పాల్గొన్నారు. అది రికార్డింగ్ చేసి నా దగ్గర ఉంచాను. ఇంకోటి ఏంటంటే ఆ కుర్రోడికి సాయం చేయండి బాబు అని చెప్పేసి ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత దాని గురించి నాకు ఆయనకి బాగా డిస్కషన్ జరిగిన తర్వాత నేను ఇంకా వెంటనే గ్రూప్లో రికార్డింగ్ పెట్టుకోకుండా సైలెంట్గా ఉండిపోయాను. నెక్స్ట్ ఏం చేద్దాం, ఏం చేయకూడదు. కుర్రోడు అయితే చాలా మంచోడండి. ఆ స్టెప్ తీసుకోవడం చాలా తప్పు జరిగింది. కానీ ఎవరి జోడికి వెళ్ళి గొడవ చేసే టైప్ కాదు, ఎవరన్నా ఇబ్బంది పెట్టే టైప్ కాదు ఆ కుర్రోడు. ప్లస్ వ్యాపారం చేయడానికి వచ్చాడు. ఎవరన్నా ఇక్కడ రాజస్థాన్ నుంచి వచ్చింది ఇక్కడ అందరూ వ్యాపారం చేయడానికే, సంపాదించడానికే సార్. అయితే ఏంటంటే సపోర్ట్ చేయండి. మనం కూడా ఒక్కొక్కరు సపోర్ట్ చేయకుండా ఒక్కొక్కరి గురించి ఇలా మాట్లాడేసి వెనకాల పడి ఆడ వ్యాపారం చేయకూడదు, నాశనం అయిపోవాలంటే అది చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉన్నారు, 4 సిస్టర్స్ ఉన్నారు, 6 సిస్టర్స్ ఉన్నారండి మొత్తం ఆ అబ్బాయికి. పాపం ఇప్పుడు జీవితంలో లేకుండా అయిపోయింది. అయితే ఒకే కొడుకు, వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నారు. అయితే ఇలా చేయడం చాలా తప్పండి చెప్పేసి అంటున్నాను.
అనాథులు వృద్ధులైన రోగులకు ప్రత్యేక సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ కెనడి, స్వర్ణాంధ్ర నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అభినందించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో అవసరమైన ఉపకరణాలను స్వర్ణాంధ్ర సేవా సంస్థ అందించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆసుపత్రి సలహా మండలి సభ్యులు అనూప్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఎక్కడ సహాయం అవసరమో అక్కడ స్వర్ణాంధ్ర అండగా ఉండి సేవలు అందిస్తుందని ప్రశంసించారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ సమకూర్చిన స్ట్రక్చర్, దుస్తులు, డైపర్లు సిబ్బందికి అందించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు, అక్కడ పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది సేవలు అమూల్యమైనవని అన్నారు. ఆ వార్డులో ఇంకా కావలసిన కప్బోర్డులు త్వరలోనే స్వర్ణాంధ్ర సమకూర్చుతుందని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరుగుతున్న నిత్యాన్నదాన సేవలో అనూప్ జైన్ పాల్గొని ఇంతటి గ్యాస్ కష్టాల్లో కూడా స్వర్ణాంధ్ర నిత్యాన్నదాన సేవలను అభినందించారు. బాలాజీ అయ్యర్, డాక్టర్ అశోక్, మురళి, మీరా, కుమారి, దివ్య సింధు తదితరులు పాల్గొన్నారు. మన రాజమహేంద్ర నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్నాం. నిజంగా ఐసోలేషన్ వార్డులో పేషెంట్లు ఎవరైతే కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురయ్యి రోడ్డును పడ్డారో, వృద్ధాప్యంలో ఎవరో చూడని పేషెంట్లని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఇవాళ ఐసోలేషన్ వార్డులో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, మనం వాకర్స్, వీల్ చైర్స్, వాళ్ళకి కావాల్సిన డైపర్స్, అలాగే స్ట్రెచ్చరు, వాళ్ళకి కావాల్సిన క్లాతింగ్ ఏదైతే ఇవన్నీ సమకూర్చడం జరిగింది. నేను ఒకటే ఈరోజు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి నేను ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వృద్ధాప్యం అనేది అందరం ఫేస్ చేయాల్సిన అంశం. అది ఒక శాపంగా మారింది. ఈరోజు వృద్ధుల్ని రోడ్డుని వదిలేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ, అనాథులు, ఒంటరి వృద్ధులు, ఇంకా నిర్లక్ష్యానికి, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురైన వాళ్ళందరినీ కూడా మరి ఈ ఐసోలేషన్ వార్డులో చూడడం అనేది నేను చాలా అభినందించదగ్గ విషయంగా నేను భావిస్తూ, వారు ఎప్పుడు ఏ సహకారం కావాల్సిన, వృద్ధులకు కావాల్సిన డైపర్స్కి కానీ, నైటీలు కానీ, వాళ్ళకి కావాల్సిన యూజ్డ్ క్లోత్స్ ఏదైతే కావాలో, అలాగే స్ట్రెచ్చర్ కావాలంటే స్ట్రెచ్చర్ ఇచ్చాం, వీల్ చైర్ కావాలంటే వీల్ చైర్లు ఇచ్చాం, వాకర్స్ కావాలంటే వాకర్స్ ఇచ్చాం, వారికి దుస్తులు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఇవ్వడానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ సదా సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో కూడా మా సేవలు ఈ ఐసోలేషన్ వార్డు కోసం కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.